ఇది గోరు అయినప్పుడు దీనిపైన మధ్య భాగం లోపట చుక్కలు కనిపిస్తాయి. అవి నానా రంగులలో, చాలా రకరకాలైనటువంటి రంగులలో మీకు కనిపిస్తాయి. తెలుపువి కనిపిస్తాయి, నలుపువి కనిపిస్తాయి, ఎరుపువి కనిపిస్తాయి, పసుపు పచ్చవి కనిపిస్తాయి, రకరకాల వర్ణాలలో మనకు కనిపిస్తాయి. కానీ స్థూలంగా ఈ రంగులలో, ముఖ్యంగా ఈ రంగులలో, నేను చెప్పినటువంటి రంగులలో మాత్రం మీకు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి, ఏమిటండి ఈ రకంగా మాకు తెలుపు వర్ణం వస్తుంది, ఈ యొక్క చుక్కలు ఏమిటి, ఈ గోటిపైన ఏమైనా వ్యాధి అంటే ఖచ్చితంగా ఇది వ్యాధి అంటాడు. అలా మీకు సందేహమే లేదు. అంటే రక్తహీనత అంటాడు. దానికి ఏదో ఒక టానిక్ రాయటం, దాన్ని వాడటం, అవి తగ్గటం మనం గమనిస్తూ ఉంటాం. శాస్త్రం మాత్రం అట్లా చెప్పదండి. ఒకవేళ అవి తెలుపు చుక్కలైతే మట్టుకు అభివృద్ధి కారకాలు, గొప్పతనానికి చిహ్నాలు అంటాయి. అయితే ఈ చుక్కలలో కూడా రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. కదిలే చుక్కలు, కదలని చుక్కలు, చలనమైనటువంటి బిందువులు, స్థిరమైనటువంటి బిందువులు ఒకే చోట ఉంటాయి. ఏ కదలై, అది ఒక లక్షణాన్ని చెప్తుంది, అదొక భాగ్యాన్ని చెప్తుంది. తెలుపు వర్ణమైనప్పుడు మట్టుకు మాత్రమే సుమా, నలుపు మిగతా యొక్క వర్ణాలు కాదు. ఈ తెలుపు వర్ణం కింది భాగం లోపట గింత, అంటే గోరు వేలు, ఈ రెండింటి పుట్టుక స్థానం చివర్లో కాకుండా, ఎదుగుతున్న స్థితిలో కాకుండా, పుట్టుకలో ఎక్కడనైతే మీకు ఒక తెలుపు చుక్క కనిపిస్తుందో బాల్యం లోపట పొందినటువంటి మంచిని చెప్పవచ్చు. మధ్యన కనిపిస్తే ఒక వయస్సు చెప్పాలి, చివర్లో కనిపిస్తే ఒక వయస్సు చెప్పాలి. కదలని చుక్కలైతే బాల్యం లోపటనే గొప్పగా సుఖపడ్డావు, గొప్పగా చదువుకున్నావు, గొప్పవాడివి, జన్మ వృద్ధువు, కర్మ వృద్ధువు, జ్ఞాన వృద్ధువు, ఇటువంటి లక్షణాలు మనం చెప్పుకోవచ్చు. కదిలే చుక్కలు కొన్ని ఉంటాయి. విచిత్రం ఏమిటంటే కదులుతూ పోతుంటాయి. కదులుతూ ఎట్లా పోతుంటాయి అంటే గోరు పెరుగుతుంది, జీవశక్తి దాంట్లో ఉంటుంది, వాయుమండలం నుంచి ప్రాణశక్తిని గ్రహిస్తున్నాయి కాబట్టి, ఇవి కూడా హృదయ భాగాలే కాబట్టి, ఇవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి, రోషమైన ప్రకృతి కాబట్టి, ఇవి పెరుగుతున్న కొద్దీ మనం తీస్తూ పోతుంటాం గోర్లను. ఎట్లెట్లా గోర్లు తీస్తూ పోతుంటే అట్లట్లా పెరుగుతూ ఉంటుంది. ఆ ఉన్నటువంటి చుక్క భాగం ఎదుగుతుంది, మధ్యకు వస్తుంది, ఇంకా ఎదుగుతుంది, చివరికి పోతుంది. దీన్ని బట్టి కాల నిర్ణయం చేశాం మనం. మీకు ఇక్కడ చుక్క కనపడింది, ఒకటి తెలుపు చుక్క. సరే, మీకు ఇందులో ఇంకు చేంజ్ రావచ్చు, ఇక్కడ మీరు తెలుపు అని భావించాలి. ఎందుకంటే అన్ని రంగులలో మనం వేయలేం, కలర్ఫుల్గా చేయలేం కాబట్టి. తెలుపు చుక్క కనపడింది అంటే ఒక్క 9 నెలల లోపల చక్కని గౌరవం. మళ్ళీ వేళ్లను బట్టి కూడా ఉంటుంది. ఇది గౌరవము, తర్జని, గౌరవము, భక్తి, పదవి వంటివి. మధ్యమ ధనము, ఆయుష్, అనామిక కీర్తి, ప్రతిష్ట, విద్య, ఉద్యోగము, కనిష్ట వ్యాపారము, పరిశోధన, జ్ఞానము, ధీశక్తి, ఇటువంటి వాటికి ఆరోగ్యాన్ని గురించి కూడా చెప్తుంది. ఇది వస్తువాహన సుఖం, వివాహం, ఇటువంటి విషయాలు చెప్తుంది మీకు ఈ వేలు. కాబట్టి ఆ గుర్తులు ఏ వేలిపైన వచ్చింది మళ్ళీ ఆ కారకాలకు సంబంధించిందే కావాలి. నేను మీకు వయస్సులు చెప్తున్నాను, స్థూలంగా ఫలితాలు చెప్తున్నాను. ఒకవేళ ఇది పర్వము, ఇది మాంస భాగము, ఇది గోటి భాగము, ఇది సంధి భాగం, ఇది పుట్టుక భాగం. పుట్టుక భాగం లోపల మీకు ఒక చుక్క కనబడింది అనుకోండి, అంటే 9 మాసాల లోపల మీకు ఈ ఫలితం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు, ఏదో ఒక యాత్ర చేస్తారు, మీరు సన్మానింపబడతారు. ఆయా వేళ్ళను బట్టి వ్యాపార దక్షత ఉంటుంది, వ్యాపారం లోపల లాభాల్ని పొందగలుగుతారు. ఇటువంటి విషయాల్ని ఈ చుక్కల్ని బట్టేసి మనం ఆయా వేళ్ళను బట్టి మాత్రమే, చుక్కల్ని బట్టి కాకుండా ఏ వేలు పైన వచ్చిందో ఆ చుక్కను బట్టి మాత్రమే మనం చెప్పగలుగుతాం. గోరు తీస్తున్నా కొలది ఇది పైకి ఎదుగుతుంది గోరు. ఎందుకంటే దానికి రోష ప్రకృతి పెరుగుతూనే ఉంటుంది. అది జీవశక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, గుండె భాగం కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ చుక్క మెల్లగా మెల్లగా పెరుగుతూ ఇక్కడికి వచ్చింది అనుకోండి,
మీకు 5-6 మాసాల లోపల పూర్తి అవుతుంది. 5-6 మాసం లోపల మీరు ఈ యొక్క పరీక్ష పాస్ అవుతారు. 9 నెలలు అని చెప్పడానికి వీల్లేదు. 3 నెలలు తగ్గించి చెప్పాలి. ఒక 6 మాసాల లోపల మీరు తప్పకుండా ఉత్తీర్ణులు కాగలుగుతారు. దీన్ని 6 మాసాలుగా తీసుకోవాలి. మీకు ఇదే ఎదుగుతూ 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 ఇక్కడికి వచ్చింది అనుకోండి, సార్ ఇంకో చూస్తే ఒక 15 రోజుల లోపల రిజల్ట్ వచ్చేస్తుంది మాది, మరి మేము ఉత్తీర్ణం అవుతామా? తెలుపు చుక్క కనబడింది, ఖచ్చితంగా ఉత్తీర్ణం కాగలుగుతాను. విద్యారేఖను చూడండి, బుద్ధి రేఖను చూడండి, గ్రహచాలనం చూడండి, గురువు ఏ స్థితిలో ఉన్నాడు, ఉన్నతంగా ఉన్నాడా, శని ఏమంటున్నాడు, రాహు ఏమంటున్నాడు, వీటిని అన్నిటిని అధ్యయనం చేసుకుంటూ మొత్తం చేయించి చూస్తాం. కాబట్టి నేను మీకు ఇప్పుడు ఒక ఫలితం గుర్తుల గురించి మాత్రమే చెప్తున్నా. సో ఒక జాతకునికి మొత్తం ఫలితం చెప్పాలన్నప్పుడు, ఒక విద్యలో పాస్ అవుతావు, ఈ పరీక్ష నెగ్గుతావు, ఈ ఉద్యోగం దొరుకుతుంది అన్నప్పుడు ఇవన్నీ చూడాల్సి వస్తుంది మనకు. కాబట్టి తప్పకుండా ఉత్తీర్ణులు కాగలుగుతావు. ఈ చుక్క ఆధారంగా మనం చెప్పవచ్చు. అవునా? సూర్యరేఖను అడగాలి. అనుకూలిస్తున్నావా? బుద్ధిరే ప్రశ్నించాలి, చదవ రావాలని రేఖల్ని చదవ వచ్చిన నాడు రన్నింగ్ కామెంటరీ చేయగలిగిన నాడు శాస్త్రం లోపల మనం పరిపూర్ణం కాగలుగుతాం. దాంతో మనం మాట్లాడుతుండాలి. ఒక మిత్రునితోనే ఏ రకంగానైతే ముఖాముఖి కూర్చుండి మాట్లాడతామో, రేఖలతోని మనం వినబడకూడదు సుమా. ప్రశ్న జవాబు, ప్రశ్న ఉత్తరం, ఈ రకంగా మనకు రావాలి. ఇక్కడ 2 మాసం వచ్చేస్తుంది, తప్పకుండా ఉత్తీర్ణుడు కావటమే అని చెప్పేయవచ్చు ఆ తెలుపు చుక్కను చూసి. అచ్చా, నేను ఈ రకంగా ఇక్కడ 9 నెలలు, ఇక్కడ 6 నెలలు, ఇక్కడ కొద్ది రోజులు, నెల, నెల 15, 2 నెలలు, నా హక్క అది లేదు, శాస్త్రం చెప్పింది. ఎందుకు 9 నెలలే అని చెప్పారు, ఏడాది అని ఎందుకు చెప్పలేకపోయినరు? సహజంగా ఈ ప్రశ్న ఉదయిస్తుంది. ఒక్కటి, గోరును 9 మాసాలు ఎందుకు విభజించను అంటే, ఒక గోరు మొత్తంగా ప్రమాదవశాత్తు ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స వశాత్తు మొత్తం గోరును తీసేసింది అనుకోండి, లేదా పోయింది అనుకోండి, మళ్ళీ ఆ స్థానం లోపల పూర్ణ రూపం ధరించడానికి, మొత్తం గోరు రావటానికి 9 మాసాలు పడుతుందట. అంటే చర్మ భాగం నుంచి, సంధి భాగం నుంచి ఎదుగుతూ 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 చివరి వరకు రావాలి. దీని కాల వ్యవధి 9 మాసాలు శాస్త్రజ్ఞులు తీసుకున్నారు. ఒక రేఖను ఏ రకంగానైతే వయో నిర్ణయాలు చేస్తామో, నఖ నిర్ణయాలు చేస్తున్నప్పుడు కూడా మనం 9 మాసాలని తీసుకుంటాం. ప్రారంభం నుండే మీకు ఇక్కడ కనబడింది అనుకోండి 9 మాసాలని చెప్తాం. మధ్యన కనబడింది అనుకోండి 6 నుంచి 3 మాసాలు అంటాం. పైన కనబడింది అనుకోండి 3 నుంచి ఎప్పుడైనా త్వరలో అని మనం చెప్పగలుగుతాం. ఈ రకంగా 9 మాసాలను చేస్తూ మనం చెప్పగలుగుతాం. ఇవి చలనాలను గురించి. స్థిర బిందువులు కనబడ్డాయనుకోండి, మధ్య వయస్సులో నీకు సన్మానం ఉంటుంది, గొప్ప విద్య ఆర్జించగలుగుతావు, పరిశోధన చేయగలుగుతావు, పిహెచ్డి డిగ్రీ పొంద, ఆయా వేళ్లను బట్టి, ఆయా కారకాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. లేదు ఒక కారు కొనగలుగుతావు, వస్తువాహన సుఖం ఉంటుంది, లేదా వివాహం అవుతుంది, లేదా వ్యాపార దక్షత పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతాయి, ఒక పరిశోధన కార్యక్రమం చేయగలుగుతావు, ఒక సన్మానం అవుతుంది, విదేశాలకు ఇవన్నీ కూడా మీకు ఆయా యొక్క స్థానాన్ని, గోల్ యొక్క స్థానాన్ని మొదట్లో ఉందా, మధ్యలో ఉందా, చివరిలో ఉందా అని. చివరిలో ఉంటే బాలుడే వచ్చి అడిగిండు, నాకు ఈ యొక్క పిహెచ్డి నేను ఎప్పుడు చేయగలుగుతాను? దాదాపు మధ్య వయసులో చేయగలుగుతావు బాబు. ఆయన వయసులో మనం 70కి తీసుకున్నామంటే 35-40 లోపల నీకు ఈ యొక్క పరిశోధన కార్యక్రమం అయిపోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యకు తీసుకున్నాం కాబట్టి. చివరిలో తీసుకుంటే వృద్ధాప్యం లోపల నీకు సన్మానం ఉంటుంది. ఈ రకంగా వయస్సుని మనం నిర్ణయించుకోవాలి 9 మాసాలుగా. మళ్ళీ ఒకసారి వినండి, గోరు యొక్క వయస్సును 9గా తీసుకున్నారు. ఉదయించటం, పుట్టడం, తీయటం వలన, లేదా విరిగిపోవటం వలన, లేదా ప్రమాదవశాత్తు అవటం వలన ఒక గోరు పూర్తిగా పెరగటానికి 9 మాసాలు పెరుగుతుంది. పూర్ణ రూపాన్ని ధరించడానికి, మొదటి రూపాన్ని ధరించడానికి. కాబట్టి మొదట్లో ఉంటే 9 నెలలని, మధ్యన ఉంటే 6 నెలలని, చివరిలో ఉంటే 3 నెలల లోపు అని. ఈ రకంగా వయో నిర్ణయాలు పెద్దలు చేశారు. ఇవి చుక్కల గురించి.